దీపావళి వేడుకలతో విశాఖ నగరం మరింత కలర్ఫుల్ గా మారింది. రంగురంగుల క్రాకర్స్ పేరుస్తూ వైజాగ్ వాసులు సందడి చేస్తున్నారు. సేఫ్టీ నిబంధనలు పాటిస్తూనే దీపావళి వేడుకలు చేసుకుంటున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే దీపావళి కాంతులతో మొత్తం నగరం అంతా కూడా మొత్తం కలర్ఫుల్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీపావళి సెలబ్రేషన్స్ అంతా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా సుఖ సంతోషాలతో చేసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో దీపావళి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయనేది ప్రస్తుతం అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నగరవాసులు ఉన్నారు. చెప్పండి మేడం, ఎలా జరుపుకుంటున్నారు ఈ ఏడాది దీపావళి పండుగ? చాలా బాగా చేసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం అందరం కలిసి కిందకు వచ్చి జాగ్రత్తగా సేఫ్టీ నియమాలన్నీ పాటిస్తూ అందరం కలిసికట్టుగా చేసుకుంటామండి. మరోవైపు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది సార్ దీపావళి ఫ్యామిలీతో మొత్తం చేసుకోవడం? మొత్తం 680 ఫ్యామిలీలు అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండంగా చేస్తాం. ఓకే సార్, సూపర్గా ఉంది. పూజలు చేసి మళ్ళీ ఇక్కడ వెలిగిస్తున్నాం. చెప్పండి మేడం, ఎలా చేసుకుంటారు ఈసారి దీపావళి పండుగ? బాగా చేసుకోండి. ప్రతి సంవత్సరం దీపావళి అందరం కలిసి బాగా చేసుకుంటాం. చిన్న పిల్లల కాంచి వృద్ధుల వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. దీపావళే కాకుండా అన్ని పండుగలు, వినాయక చవితి, సంవత్సరాది, దసరా, అన్ని పండుగలు బాగా చేసుకుంటాం. దీపావళి పండుగని ఒక సింబాలిక్ గా చేసుకుంటారు. ఏదంటే చీకటి మీద వెలుగు విజయం సాధించింది, మంచి అందరి జీవితాలు కూడా వెలుగు రావాలని చెప్పి మరి అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా దీపావళి పండుగని బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం కాలనీకి సంబంధించి అపార్ట్మెంట్ వాసులంతా కూడా. చెప్పండి మేడం, మరి ఏడాది దీపావళి పండుగని ఏ విధంగా చేసుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి చేసుకుంటారు? చాలా ఆనందంగా ఉందండి. ఒక ఇంట్లో వాళ్ళు చేసుకోవడం కాదు, ఇక్కడ 650 ఫ్యామిలీస్ అందరూ కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. దివాళీ చాలా హ్యాపీగా ఉందండి. డే టు డే మాకు ఇక్కడ ఆక్యుపెన్సీ కూడా పెరగడంతో మాకు జనాలు కూడా పెరుగుతున్నారు. రైట్, ప్రతి ఒక్కరు ఇంకా పండగ హడావుడిలో అయితే మాత్రం ప్రస్తుతానికి బిజీగా ఉన్నారు. మొత్తం ఇటువైపు చిన్నపిల్లలకు ఎక్కువగా కలర్ఫుల్గా జరిపించిన పండుగ. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుని మనం చూస్తున్న విజువల్స్లో కూడా ఫ్యామిలీ వైజ్గా చిన్న చిన్న పిల్లలు అంతా కూడా వచ్చి మొత్తం ఈ పండుగను ఎంతో కలర్ఫుల్గా చేసుకున్న విషయాన్ని చూస్తున్నాం. మరి ఈ విధంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దీపావళి సెలబ్రేషన్స్ అనేవి చాలా కలర్ఫుల్గా చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో అంతా కూడా దీపావళి పండుగని ఎంతో సంతోషంగా చేసుకునే పరిస్థితి విశాఖలో చూసుకుంటుంది. రవితో చిరంజీవి NTV.